అందరికీ నమస్కారం. మన దేవాలయమునకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి, అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా భగవంతుని ప్రార్థించాలో తెలియజేశాము. తర్వాత చాలామందికి వచ్చే ముఖ్యమైన సమస్య అనుమానాన్ని నివృత్తి చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా కాస్త తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందరూ నవగ్రహాలు అంటే అదొక భయము. శని పట్టింది, రాహు పట్టాడు, ఇట్లా భయాలు ఉంటాయి. అదేవిధంగా ఈ గోచారం కానీ మరి అదేవిధంగా కూడా ఈ యొక్క దశ అంతర్దశలు ఇట్లా లగ్నములు విధంగా అన్ని రకాలుగా చాలా ఉంటాయి. మనం రాశి ఫలాలు చూసుకుంటాం. రాశి ఫలాల్లో మన రాశిని తెలుసుకుంటాం. కానీ రాశి ఫలం ఏం చెప్తుంది, మనకు వచ్చే నష్టం ఏంటి, బాధ ఏంటి, ఆనందం ఏంటి అనే విషయాలు అందులో తెలిపినవి కొంతవరకు. అక్కడ ఫలానా రాశి వారు ఈ సంవత్సరం కోటీశ్వరులు అవుతారు, లేకపోతే ఈ మాసంలో మీకు మార్పులు వస్తున్నాయి అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే కోటీశ్వరులు అయిపోతున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టిన సమయం ఏదైతే ఉందో అదే లగ్నం. ఆ లగ్నాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి ఎంతవరకు వస్తుందనే దాన్ని రాశి ఫలాల్లో తెలుసుకోవాలి. మనకిప్పుడు గోచారంలో ఏం నడుస్తుంది అది కూడా కావాలి. శని భగవానుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా తెలియాలి. అందులో గ్రహాధిపతులు ఉంటారు, అలాగే రాశ్యాధిపతులు ఉంటారు, మరి నక్షత్రాధిపతులు ఉంటారు. ఇవంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు దాన్ని బట్టి మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాశి ఫలితము అనేది మనకి మన జన్మ లగ్నాన్ని బట్టి ఉంటుంది. అందులో కొన్ని మటుకు జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నెలలో డబ్బులు వస్తాయని చెప్పారండి, ధనం వస్తుంది అన్నారు. ఎంతవరకు వస్తుంది ధనం? నీ జాతక చక్రాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కోటీశ్వరులు అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఎట్లా ఉంది అంతవరకే. బాగలేదు అట్లయితే ఏ గ్రహం వల్ల మనకు బాగలేదు, ఆ గ్రహానికి అధిపతి ఎవరు, ఆ స్థానానికి అధిపతి ఎవరు, ఆ దేవత కనుక మనం పూజించుకున్నట్లయితే కొంతవరకు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ కర్మఫలం ఎక్కడికి వెళ్ళదండి, మనం చేసుకున్న దాన్ని బట్టే వస్తాయి. గత జన్మలో తెలిసో తెలియకో చేసిన పాపముల వల్ల ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్నాం, లేకపోతే ఆనందాలు అనుభవిస్తున్నాం. మరి కష్టాలు అనుభవిస్తున్నాం అంటే మనం దేవుని పూజిస్తున్నా కానీ కష్టాలు వస్తున్నాయండి. మేము పూజలు చేస్తున్నాం కదా, అవి దేవుడు ఎప్పుడు మనకి ఆ కష్టాల నుండి విముక్తి కలిగించాలో ఆ సమయంలో ఆయనే విముక్తి కలిగిస్తాడు. ఆ సమయం వచ్చేదా మనం చేస్తూ ఉండటమే, దాని గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తూ ఉంటే మనం ఏమీ చేయలేము. మనం దేవుణ్ణి ప్రార్థించలేము, చేతులు పెట్టి మొక్కలేము. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఉదయాన్నే లేచామా, మన డ్యూటీ మనం ఏం చేయాలి అది చేయాలి. ఫస్ట్ భగవంతుడికి ప్రార్థన చేసుకోవాల్సిందే, తప్పదు. అలా చేసుకున్నట్టయితే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది.
ఆ అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించినట్లయితే గ్రహ ఫలితాలు కూడా కొంచెం చక్కగా మనకు అనుకూలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కలియుగంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే మనకి మంచి ఫలితాలు వస్తాయి.